బీఆర్ఎస్ ని వీడి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుకున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 15 రోజుల్లోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందన్నారు. కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న కొంతమంది వేల కోట్లను సంపాదించారని ఆరోపించారు. త్వరలోనే కేటీఆర్ గుట్టు బయటపెడతారని చెప్పారు దానం నాగేందర్. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఉన్నటువంటి ఒక కోట్రి నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గాడు కూడా ఉన్నాడు, వాడు పని చెప్తాం. వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు, పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు? ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? వీళ్ళందరూ ఎట్లా 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 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు? దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండ చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది, బయట పెడతా ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు. ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము, వెయ్యవా ఉడొద్దంటు నేను ఏడా వద్దన్నాడు. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది, వద్దంటలే. నేను తప్పకుండా నీ వెయ్యాలి, వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. కానీ నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకోముందు కదా. నేను గతంలో కూడా చెప్పాను, ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఎమ్మెల్యేలతో ఆయన మనం వివరించిన వ్యవహారం కానీ, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప 1000 కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి 1 కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురిగారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి. ఆ నలుగురిలో ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, లేకుండా లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు. ఎమ్మెల్యే అనేవాడు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి విన్నత పత్రం ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎంకి ఇవ్వచ్చు, మినిస్టర్లకు ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు.